చాలా కాలం క్రితం పురాతన చైనాలో ముగ్గురు పాత సన్యాసులు ఉండేవారు. వాళ్ల పేర్లు ఇప్పుడు ఎవరికీ గుర్తు లేవు, ఎందుకంటే వాళ్ళు తమ పేర్లను ఎవరికీ చెప్పలేదు. చైనాలో వాళ్లను 3 నవ్వుల సన్యాసులు అని పిలిచేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ప్రయాణించేవారు, నవ్వటమే వాళ్ల పని. ఒక గ్రామం లేదా పట్టణం ప్రవేశించగానే వాళ్ళు ప్రధాన చౌక్లో నిల్చుని నవ్వడం మొదలు పెట్టేవారు. ఆ గ్రామంలో నివసించే, పనిచేసే ప్రజలు, దారిన పోయే పాదచారులు కూడా నవ్వటానికి ఆగలేకపోయేవారు. కొద్దిసేపటిలో ఒక చిన్న నవ్వుల గుంపు ఏర్పడేది. చివరికి ఆ నవ్వు మొత్తం గ్రామానికి వ్యాపించేది. అప్పుడే ఆ ముగ్గురు పాత సన్యాసులు తదుపరి గ్రామానికి వెళ్లిపోయేవారు. వాళ్ల నవ్వు వాళ్ల ప్రార్థనగా, వాళ్ల బోధనగా ఉండేది. వాళ్ళు ఎవరికీ మాట చెప్పేవారు కాదు, కాని వాళ్లు సృష్టించిన ఆ పరిస్థితి చైనా అంతటా ప్రేమతో, గౌరవంతో స్వీకరించబడింది. ప్రజలు ఇంతటి ఆధ్యాత్మిక గురువులను అంతకు ముందు, అంతకు తరువాత ఎప్పుడూ చూడలేదు. జీవితం ఒక పెద్ద అనుభవం, నవ్వటానికి ఒక గొప్ప అవకాశం అని వాళ్ళు అనిపించారు. ఆ నవ్వు ద్వారా ఏదో విశ్వపరమైన జోక్ తెలుసుకున్నట్టుంది. అలా వాళ్ళు అనేక సంవత్సరాలు చైనాలో ఆనందం, సంతోషం పంచుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఉత్తర ప్రావిన్సులోని ఒక గ్రామంలో ఒక సన్యాసి చనిపోయాడు. ప్రజలు ఆశ్చర్యపడి తమ పనులు వదిలి దూరం నుండి వచ్చి, మిగిలిన 2 సన్యాసులు ఈ సంఘటనకు ఎలా స్పందిస్తారో చూడటానికి వచ్చారు. వాళ్ళు ఆ 2 సన్యాసులు శోకించడం లేదా ఏడవడం చూస్తారని ఆశించారు. కాని ఆ 2 సన్యాసులు ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడున్న కొంతమంది ప్రజలు దగ్గరికి వచ్చి, వాళ్ళు ఎందుకు తమ మిత్రుడి మరణంపై దుఃఖించడం లేదని అడిగారు. అప్పుడు సన్యాసులు ఒక్కసారిగా జవాబు ఇచ్చారు, నిన్న మేము మీ గ్రామానికి వస్తున్నప్పుడు అతను మమ్మల్ని ఓడించి, మొదటగా చనిపోవడం గురించి పందెం వేశాడు. ఇప్పుడు అతను గెలిచాడు. అతను తన చివరి కోరికను కూడా సిద్ధం చేశాడు. ఆ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తిని శుభ్రపరిచిన తర్వాత కొత్త బట్టలు వేయాలి. కాని ఆ పాత సన్యాసి తన పాత బట్టలు తొలగించవద్దని స్పష్టంగా కోరాడు. నేను ఎన్నడూ ప్రపంచపు మురికి నా మీద పడనివ్వలేదు, నా నవ్వు ద్వారా అని అతని కోరికలో చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి బాడీని ప్యార్పై పెట్టారు, అతను ధరించిన బట్టలతో. ఆ మంటలు ఆ బట్టలను తాకగానే అచంచనంగా 100 కొద్దీ రంగుల అగ్నిపటాకులు పేలడం మొదలైంది. ఆ తరువాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ 2 సన్యాసుల నవ్వులో కూడా చేరిపోయారు. మన జీవితంలో మనం ఈ భూమిపై ఉన్న ఏకైక కారణం ఏమిటంటే, మనం నవ్వటానికి, సంతోషాన్ని అనుభవించటానికి మాత్రమే ఉండవచ్చు. కాబట్టి తదుపరిసారి మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, అద్దంలో మీ ముఖాన్ని చూసి నవ్వండి, ఆ సమస్యను తొలగించండి. ఎందుకంటే మీ ఆనందం, మీ ఉనికి